జై బాలయ్య నట విశ్వరూపం అఖండ మూడోసది రికార్డు బద్దలు కొట్టేది బాలయ్య విశ్వరూపం చూపించాడు. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య. బాలయ్య నట విశ్వరూపం ప్రతి తెలుగు వాడు చూడాల్సిన సినిమా ఇది. సింహం వేట బాలయ్య రికార్డుల మోత. సింహం వేట బాలయ్య రికార్డుల మోత. రాష్ట్ర డైలాగులు ఉన్నాయి. సింహం వేట బాలయ్య బాక్సుల వేట. బాలయ్య బాలయ్య బాయ్గా సాటి. బాలయ్య సాటి ఇంకెవరు లేరు పోటీ. జై అఖండ అఖండ తిరిగి వస్తుంది. శివ తాండవమే జై బాలయ్య అంతే. ఎవరు రాడు చేయలేడు బాలయ్య ఎవరు చేయడు. నేను ఏం మాట బాలయ్య అంటే బాలయ్యే. మనకి కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత అఖండ వచ్చింది. అఖండ వల్ల థియేటర్స్ అందరూ వచ్చారు. మళ్ళీ అఖండ 2 తోటి మళ్ళీ ఐబొమ్మ కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా అందరూ థియేటర్స్ కి వచ్చి చూస్తారు ఈ సినిమాని. చిన్నలు పెద్దలు అందరూ చూస్తారు. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ, అసలు మైండ్ బ్లోయింగ్ మూవీ. అసలు ఇది సెకండ్ హాఫ్ లో చూస్తారండి మీరు. బాలయ్య శివ తాండవము మామూలు తాండవం కాదు, అది రుద్ర తాండవం. అది ఇంతకుంటే నేను చెప్పాల్సింది ఏం లేదు. భగవద్గీత కాన్సెప్ట్ అండి, ఒక కాన్సెప్ట్ మాత్రమే అది. అంటే ఎలా తీసుకొచ్చారు మూవీని ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ కి అన్నది, మీ భగవద్గీత అనేది ఎందుకు వస్తుంది అనేది మీరు థియేటర్ కి వచ్చి చూడాల్సిందే తప్పకుండా. నేను రివీల్ చేయదలుచుకోలేదు మూవీని, ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి చూడాలని నా ఒక విమానం. సరే నరకుడని కాదండి, ఎక్కడ నరకాలో అక్కడే నరికిస్తాడు బోయపాటి గారు. తమన్ గారి బీట్స్ గానీ మ్యూజిక్ గానీ ఏమాత్రం తగ్గలేదు. అసలు ఎక్స్ట్రా అంటూ ఏవీ లేవు. టూ మచ్ సినిమా అంటే టూ మచ్ సినిమా. బాలకృష్ణ మర్చిపోయాం, ఏమనిపించలేదు. బాలకృష్ణ అనిపించలేదు, రుజువు మా ముందు ఉన్నాడు అన్నట్లు అనిపించింది. క్లైమాక్స్ లో డైలాగు చెప్పుతూ శివతాండవం చేస్తూ బాలకృష్ణ గారు ఆ ఫైట్ చేయడము మళ్ళీ డైలాగులు చెప్పడం అనేది చాలా అరుదు. కాకపోతే ఇటువంటి గెటప్లు ఎవరి చేత కాదు, ఇంత గంభీరమైన గెటప్ వేయడానికి ఒక బాలకృష్ణ అనే తప్ప వేరే వాళ్ళకు సాధ్యం కాదండి. ఫైట్స్ హైలైట్, డైలాగ్స్ హైలైట్, ప్రతి ఒక్కటి హైలైట్ అనండి. సూపర్ సినిమా. శివతాండము డైలాగులు చెప్తూ ఫైట్ చేస్తూ శివతాండం చేసినారంటే అది ఒక బాలకృష్ణకే సాధ్యం, వేరే వాళ్ళకు కాదు. అందరి చేత చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. బాలకృష్ణని నచ్చాడు. బాలకృష్ణ తప్ప ఇంకెవ్వరిని చూడలేము అందులో. అఖండ సూపర్, చాలా బాగున్నారు. ఆయన అమ్మ సెంటిమెంట్, శివుడు తాండవం చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. ఓవరాల్ గా మూవీ చూస్తే రుద్ర తాండవం చూసినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ చాలా బాగుంది. టచ్ చేస్తుంది, ఏమొస్తుంది. హనుమాన్ని కూడా దండ మాత్రం బాగా చేశారండి. దిష్టి తీస్తాడు చూడండి, అబ్బా ఇప్పటి వరకు ఎవరు తీయలేదు అంత దిష్టి. అలా దిష్టి తీసి గుమ్మడికాయని కొడతాడు. చాలా బాగుంది, చాలా బాగుంది. గూస్ బంప్స్, ఎవ్రీ సీన్ గూస్ బంప్స్. తమన్ చాలా బాగా చేశాడు. చాలా చాలా ఎందుకు డిలే అయిందో కానీ చాలా బాగా చేశాడు తమన్. చాలా బాగుంది, చాలా బాగుంది. అమ్మ భయం వేసిందండి. ఆదిపిల్లి శెట్టి గారిని అలా ఎప్పుడు చూడలేము కదా మనము. చాలా భయం వేసింది. ఆ పవర్ వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అయితే చాలా అద్భుతమైన సీన్స్. మంచిలో ఫైట్ సీన్స్, టెంపుల్స్ దగ్గర ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. అమ్మో చాలా బాగుంది. అంటే మనకు తెలియదు ఇప్పటి వాళ్ళకి సనాతన ధర్మం అంటే ఒక మూఢనమ్మకం అని, దేవుడి మీద మూఢనమ్మకం అని అనుకుంటారు. కానీ అలా కాదు. సనాతన ధర్మం అంటే మన వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అన్నదానికి తప్ప ఇంకేం లేదు. అక్కడ బోయపాటి గారు పుట్టింది బాలయ్య బాబు గురించి. అప్పుడు చూసాం సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యా, బి గోపాల్ గారు తీశారు. కానీ ఆయన అయిపోయిన తర్వాత ఇంకా బాలయ్య గారి పని అయిపోయిన టైంలో మళ్ళీ నేనున్నాను బాలయ్య అంటూ బోయపాటి గారు ముందుకొచ్చి ఆయనకి ఇష్టమైన దేవుడు లక్ష్మీనరసింహ స్వామి ఆయన పేరు పెట్టుకుని తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్. నేనున్నాను బాలయ్య 2024 నుంచి 29 వరకు బాలయ్య బాబు బ్లాక్ లో ఉంటే నేనున్నాను బాలయ్య అంటూ బోయపాటి గారు ముందుకొచ్చి సినిమా తీసే అప్పుడు సినీ ఫీల్డ్ కి ఒక ప్రాణం పోసారు బాలయ్య బాబు గురించి బోయపాటి గారు.
అలాంటి బోయపాటి గారు బాలకృష్ణ గారిని ఎంత అందంగా చూపించారు. అక్కడ టూలో అయితే బుర్ర పాడైపోయింది బ్రో. ఒకే ఒక డైలాగ్ చెప్తారు ఈ సినిమాలో, సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో, నాకు ఏ సౌండ్ కి నవ్వుతారో ఏ సౌండ్ కి నవ్వుతారో నాకే తెలియదు అంటాడు. ఆ డైలాగ్ చూస్తే బుర్ర పాడైపోయింది థియేటర్ లో భయ్యా. సౌండ్ తగ్గించారు భయ్య. అసలు బాలయ్య బాబుకి ఏమి తెలియదు, చిన్న పిల్లల మనస్తత్వం బాలయ్య బాబుది. అలాంటిదే అఖండ 2 బాలయ్య బాబు సినిమా ఆపారు. ఎందుకు ఆపారు ఎప్పుడు కూడా మాకు తెలియదు. చాలా టీములు దిగే ఆపడానికి గెలిచేది లాస్ట్ కి బాలయ్య బాబు టీమే గెలిచింది అంతే. అఖండ 2 ఎప్పుడు వచ్చినా బ్లాక్ బస్టరే. ఇప్పుడు కూడా సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ అంతే. డిసెంబర్ 12 చాలా అద్భుతమైన దినంగా భావించబడింది. ఎందుకంటే బాలయ్య గారి సినిమా చిత్రము అఖండ 2 తాండవము మహా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో సందేశం ఏమిటంటే సనాతన హైందవ ధర్మం యొక్క గొప్పతనము, దానికి ప్రజలు ఏమైతే ఈ సమాజంలో దేవుని మీద నమ్మకం కోల్పోయారో వాళ్ళకి నమ్మకం కల్పించడం జరిగింది. ప్రజలకు ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క సందర్భంలోనూ కష్ట సమయాలు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని నిరూపించడం జరిగింది. ఈ సినిమా ద్వారా మంచి అద్భుతమైన సినిమా తీశారు బోయపాటి దర్శకత్వం గారి ఆధ్వర్యంలో. ఇలాంటి సినిమాలు ముందుకు రావాలని, దేవుడు యొక్క గొప్పతనము ప్రతి ఒక్కరూ గమనించాలని, ఉన్నాడని భావించాలని, అదే కాదు ఈ సినిమా ద్వారా సైన్స్ యొక్క గొప్పతనం కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది. వ్యాక్సినేషన్ రూపంలో దేవుని యొక్క మహిమతో మహాకుంభమేళ టైంలో నీటి కలుషితం జరిగిన సందర్భంలో దేవుడు ఉన్నాడు, ఒక సైన్స్ ద్వారా వ్యాక్సినేషన్ ఎలా తయారవుతుంది ఏమి అని దానికి కూడా ఈ యొక్క సైన్స్ కి ఇవ్వాల్సిన వాల్యూ ఎంతో ఇచ్చాడు. ఏ క్షణంలో మనకు ఎంత కష్టంలో కూడా ఉంటే మనకు భగవద్గీత చదివితే, మనమే కాదు అన్ని దేశాలకు కూడా భగవద్గీతను చదివితే ప్రతి గీత చదవడంలో సొల్యూషన్ దొరుకుద్ది అని చెప్పగలిగిన గొప్ప డైరెక్టర్ అండి. మన సనాతన ధర్మాన్ని ఎంత మంచిగా చెప్పాడు అంటే, మనము చెట్లను పూజిస్తాము, పుట్టలను పూజిస్తాము, ఆవులను పూజిస్తాము, ఇంత గొప్ప సనాతన ధర్మాన్ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఎంతో ప్రతి ఒక్కళ్లకు, ఈ తరం పిల్లలకు, ఈ ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ వాళ్లకు, మన జనరేషన్ వాళ్ళ అందరికీ మన ధర్మాన్ని గొప్పదనాన్ని ఎట్లా చూపించాడంటే ఇది బోయపాటికే సాధ్యమండి. మరి బాలయ్య బాబు యాక్షన్ కంటే మెసేజ్ రూపంలోనే కనపడ్డాడు తప్పించి శివుడి పోర్షన్, శివుడి వేషము, తర్వాత నరసింహస్వామి అసలు ఒక డైలాగ్ చెప్పిండండి, అమ్మ పాలు తాగిన వాడు రోగిష్టి కాలేడు, డబ్బా పాలు తాగిన వాడు ఆరోగ్యంగా ఉండలేడు అనే ఒక వర్డ్ ఇచ్చిండండి. అసలు ప్రతి ఒక్కళ్లకు ఇది కనువిప్పు కావాలి. అందరూ పిల్లలకు పాలు ఇవ్వద్దు, బయట నుంచి కలుపుదామనే ఆలోచనని తీయగలగాలి. కొన్ని ఇటువంటి డైలాగులు అండి సినిమాలో గొప్పదనం అండి. మీరు ఏ కష్టంలో ఉన్నా భగవద్గీత చదవండి, భగవద్గీతలో ప్రతి దానికి సొల్యూషన్ ఉన్నదని చెప్పగలిగాడండి. మన నెక్స్ట్ జనరేషన్ కి అందించే స్పెషల్ మెసేజ్ అండి. మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. మనము దేవుణ్ణి నిందిస్తూ ఉంటే దేవుణ్ణి నిందించడం కాదు, మనల్ని పరీక్షించడం అని చెప్పే విధానంలో ఆయన ద్వారా వచ్చే క్వశ్చన్స్, వాటి ద్వారా వచ్చే ఆన్సర్స్ మనందరికీ తెలవాలని. ప్రతి మనిషి దేవుణ్ణి నిందిస్తుంటే ఆ నిందలు ఎలా ఉంటాయి, ఆ నిందకు జవాబు ఏంటి, దాని యొక్క మార్గం ఏందని చెప్పిన విధానం అండి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇట్స్ పాసిబుల్ టు బోయపాటి ఓన్లీ అండ్ దిస్ ప్రెజెంటేషన్ బై బాలకృష్ణ ఓన్లీ. ఈ రోజుల్లో పాన్ ఇండియా స్టార్స్ అంటున్నారు కానీ మొదటి అరగంటలోనే ఒక పోర్షన్ కు సంబంధించి 4 భాషల్లో అనర్గళంగా చెప్పగలిగాడండి. దట్ ఈస్ బాలకృష్ణ. అసలు 4 లాంగ్వేజెస్ లో సేమ్ డైలాగ్ ని తమిళనాడు ఎంజీఆర్ గొప్పదనము, మహారాష్ట్ర శివాజీ గొప్పదనము, తెలుగు వాళ్ళ కన్నడ వాళ్ళ కృష్ణరాయల గొప్పదనాన్ని, మన తెలుగు గొప్పదనాన్ని 10 నిమిషాల్లో ఎక్స్ప్రెస్ చేయగలిగిందండి. నేను పాన్ ఇండియా స్టార్స్ అని ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి జనరేషన్ యంగ్స్టర్స్ చెప్తున్నారు కానీ ఇంత ఈజీ ఫ్లూయెంట్ డైలాగ్ ని ఆయన నేను పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకోకున్నా కానీ డైలాగ్ల ద్వారా జనాలకు తెలియజేశాడండి. అది ఆయన గొప్పతనం. పార్ట్ 3 ఉంటే అదృష్టం రకంగా ఆడియన్స్ కది అదిరిపోయిందండి. బాలకృష్ణ గారి కెరియర్ లో కూడా ది బెస్ట్ మూవీ అనుకోవచ్చు. బోయపాటి గారికి అయితే ఇంకా లైఫ్ టైం బెస్ట్. ఇంకా వచ్చి సినిమా చూస్తే నెగిటివ్ స్ప్రెడ్ చేయరు. ఇప్పుడు చాలా మంది అక్కడ నుంచొని నీకు కొంతమంది అబ్జర్వ్ చేస్తా, ఆ సినిమాకి రాలా, బయటకు వచ్చినప్పుడు సినిమా చెత్తలా ఉందని అనుకుంటూ వచ్చేవాడు కొంతమంది ఉన్నారు, ఇంకా ఉన్నారు ఇండస్ట్రీలో.
సో అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన సినిమా కాదు ఇది. ఓకే, వేరే సినిమాలు అంటే ఓకే ఓకే వాళ్ళకి నచ్చింది నచ్చకపోతుంది. ఈ సినిమా నచ్చలేదు అంటే ఇక వాళ్ళ విజ్ఞత వదిలేయాలి. దాన్ని నచ్చకపోవడానికి ఏమీ లేని సినిమా ఇది. ఈజ్ ద వన్ హూ కెన్ మేక్ సినిమా ప్రౌడ్ ఇన్ రీసెంట్ జనరేషన్. We can't less even one also. We have to give 10 better. That is the movie.